హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ కి గతం గుర్తు లేదని అందరికీ చెప్పిన సిద్ధార్థ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న రాహుల్ గురించి అందరి ముందు చెప్తుంది. అలా రుద్రాని అందరి ముందు కావాలని రాహుల్ ని కొడుతుంది. అప్పుడు స్వప్న, మీరే చెప్పండి అమ్మమ్మ గారు, ఇప్పుడు రాహుల్ ని నేనేం చేయాలి, ఈ రాహుల్ కి నేను ఎలాంటి శిక్ష వేయాలి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడే కావ్య ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంది. అప్పుడు కావ్య రాగానే ఇంట్లో పంచాయతీని చూసి ఏమైందక్క అని అంటుంది. అప్పుడు స్వప్న జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కావ్య, ఇప్పుడేమంటారు రుద్రాణి గారు, మీకు పక్క వాళ్ళ విషయంలో ఉన్నంత ఇంట్రెస్ట్ మీ విషయంలో లేదు. అసలు మీరు మీ కొడుకు గురించి పట్టించుకుంటున్నారా? మీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ రోజైనా ఒక కన్న తల్లిలాగా పట్టించుకున్నారా అని అంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాని, నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు స్వప్న, అవునత్త, నువ్వు నీ కొడుకుని చాలా బాగా చూసుకున్నావు కాబట్టే ఈ రోజు నీ కొడుకు ఇంతటి ఘనకార్యం చేశాడు, నన్ను ఇంతలాగా మోసం చేశాడు అని అంటుంది. నాకు మాయమాటలు చెప్పి నన్ను మోసం చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలానే ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేయాలనుకుంటున్నాడు అని అంటుంది. అప్పుడు రుద్రాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు కావ్య, మాట్లాడండి రుద్రాని గారు, ఏంటి నోట్లో నుంచి మాటలు రావడం లేదా? మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ కొడుకు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేయాలని చూస్తున్నాడు అని అడుగుతోంది అని అంటుంది. అప్పుడు రుద్రాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు అపర్ణ, ఎందుకు మాట్లాడుతుంది కావ్య? కొడుకు చేసిన ఘనకార్యానికి మీరు అడిగిన ప్రశ్నలకి ఆ రుద్రాని దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. చూడు రుద్రాని, నువ్వు నీ కొడుకుని కనిపెట్టుకొని ఉంటావో లేకపోతే అలానే గాలికి వదిలేస్తావో నాకు తెలియదు. ఇదే నీకు నీ కొడుక్కి నేనిచ్చే ఆఖరి వార్నింగ్. ఇంకొకసారి నీ కొడుకు ఇలాంటి తప్పు చేస్తే కనుక నిన్ను నీ కొడుకుని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకి గెంటేయాల్సి ఉంటుంది. స్వప్నకి పుట్టిన బిడ్డ ఇద్దరు ఇక్కడే ఉంటారు, మీరిద్దరు మాత్రం నడి రోడ్డు మీద ఉంటారు, జాగ్రత్త అని అంటుంది. అప్పుడు రుద్రాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఇప్పటికైనా రాజ్ కావ్యలని ఎలా విడదీయాలా అని ఆలోచించడం పక్కన పెట్టి ముందు నీ కొడుకుని ఎలా దారిలో పెట్టాలో ఆలోచించు అని అంటుంది. అప్పుడు రుద్రాని రాహుల్ వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఇదంతా నీ వల్లేరా, నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి తప్పు చెయ్యొద్దు అని, అయినా నా మాట వింటావా? నీ సంగతి చెప్తాను అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత రుద్రాని రాహుల్ని గదిలోకి తీసుకెళ్లి, రేయ్ వెధవా, నీకెన్నిసార్లు చెప్పాలరా, నేను ఆ యామినితో చేతులు కలిపింది నీ జీవితం బాగుండాలి అనే కదా. ఈ ఆస్తినంతా నా గుప్పెట్లోకి తెచ్చుకొని ఆ కంపెనీని నీకు అప్పగించేలాగా చెయ్యాలనే కదా. ఇలాంటి సమయంలో నువ్వు ఎలాంటి తప్పు చేయకూడదని నీకు మరీ మరీ చెప్పాను, అయినా నువ్వు ఇలాంటి పని చేశావేంట్రా? పైగా నేను నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను, అయినా నీకు అస్సలు నా మీద భయమే లేకుండా పోయింది. నేనంటే భయం లేకుండా నేను నీకు వార్నింగ్ ఇచ్చినా కానీ నువ్వు ఇలాంటి తప్పు చేశావంటే నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు రాహుల్ రుద్రాని కాళ్ళ మీద పడి, సారీ మమ్మీ, ఇంకొకసారి ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను అని అంటాడు. స్వప్న వేసుకున్న లాంటి ఘర్ష ఎల్లాయ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రుద్రాని, వదలరా, నీ జీవితం బాగుండాలి అని నేను ఎన్నో రోజుల నుంచి తాపత్రయపడ్డాను, ఎన్నో ప్లాన్లు వేశాను, ఎన్నో దుర్మార్గపు పనులు చేశాను. ఇదంతా ఎవరి కోసం చేశాను అనుకున్నావురా? నీ కోసం కదా, నీ జీవితం బాగుండాలని కాదా? కానీ నువ్వు మాత్రం ఇలా నాకు తలవంపులు తీసుకొస్తూనే ఉన్నావు. విన్నావుగా మా అపర్ణ వదిన ఏమనిందో, ఇంకొకసారి ఇలాంటిది జరిగితే మాత్రం మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తానన్నారు. నీ చేష్టలు చూస్తూ ఉంటే నిజంగానే వాళ్ళందరూ కలిసి మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించేదాకా చేసేలాగా ఉన్నావు అని అంటుంది. అప్పుడు రాహుల్, లేదు మామ్, ఇంకొకసారి నా వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను, ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను
అని అంటాడు. అప్పుడు రుద్రాని సర్లే లెగు అని నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఎవరో కాదు నేనే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు రాహుల్ చా అసలు నేను ఆ స్వప్నకి ఎలా దొరికిపోయాను, ఇదంతా ఆ స్వప్న వల్లే అని అనుకుంటూ ఉంటాడు. అపర్ణ ఇందిరాదేవులు ఇద్దరు కావ్య గదిలోకి వెళ్తారు. అప్పుడు కావ్య మరుసటి రోజు బోర్డ్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి, రాజ్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా మొత్తం మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళగానే కావ్య ఈ రోజు వాడు ఆఫీస్ కి వచ్చాడన్నావు కదా, అక్కడ ఏమైంది అని అడుగుతారు. అప్పుడు కావ్య జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య సమయానికి నేను వెళ్ళి మొత్తం మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది అత్తయ్య, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. రేపు బోర్డ్ మీటింగ్ లో ఆయన్ని అందరి ముందు నిలబెడదాం అని అనుకున్నా నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయేది అని అంటుంది. అప్పుడు అపర్ణ అవును కావ్య, రేపు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాడిని నువ్వే దగ్గరుండి మేనేజ్ చేస్తూ ఉండాలి, వాడు ఏ మాత్రం కూడా నోరు జారకుండా నువ్వే చూసుకోవాలి, వాడికి గతం గుర్తులేదు అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి ముందు అస్సలు బయటపడకూడదు, అలా జరిగిందంటే మాత్రం మన కంపెనీ సమస్యల్లో పడిపోతుంది అని అంటుంది. అప్పుడు కావ్య అవునత్తయ్య, నా భయం కూడా అదే అని అంటూ ఉంటుంది. ఆ తరువాత అపర్ణ ఇందిరాదేవులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రాజ్ రెడీ అయ్యి డైరెక్ట్ గా ఆఫీస్ కే వస్తాడు. కావ్య రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా అందరూ బోర్డ్ మీటింగ్ కి అటెండ్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధార్థ్ హలో రాజ్, నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అని అంటాడు. అప్పుడు రాజ్ సిద్ధార్థ్ ని చాలా వింతగా చూస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్ అది కనిపెట్టేసి రాజ్ కి గతం గుర్తులేదు కదా, అందుకే నేను కూడా గుర్తులేను, కానీ అందరి ముందు నన్ను గుర్తుపట్టినట్టుగా నటిస్తున్నాడు అని అనుకొని ఏంటి రాజ్ అలానే చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా, ఎందుకలా గతం గుర్తులేని వాడిలాగా అలా చూస్తున్నావు అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజ్ సిద్ధార్థ్ నువ్వు నాకు గుర్తు లేకపోవడం ఏంటి, హలో అని విష్ చేస్తాడు. అప్పుడు సిద్ధార్థ్ కావాలని అందరి ముందు రాజ్ కి గతం గుర్తులేదు అని ప్రూవ్ చేయాలని చెప్పి 10 ఏళ్ల క్రితం జరిగిన ఆఫీస్ విషయం గురించి అందరి ముందు రాజ్ ని అడుగుతాడు. అప్పుడు రాజ్ దానికి సమాధానం చెప్పలేకపోతాడు. అప్పుడు సిద్ధార్థ్ మీరే చూశారు కదా, ఈ రాజ్ కి గతం గుర్తులేదు అని అందరి ముందు అంటాడు. అప్పుడు కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ సిద్ధార్థ్ ఎలాగైనా ఆయనకి గతం గుర్తులేదు అని అందరి ముందు ప్రూవ్ చేయాలని ఖచ్చితంగా ప్లాన్ చేసి మరి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఎలాగోలా వెంటనే మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సిద్ధార్థ్ మీ అందరికీ ఇంకా డౌట్ గా ఉంటే కావాలంటే కావ్యని అడగండి అని అంటాడు. అప్పుడు రాజ్ ఆశ్చర్యపోతాడు. కావ్య ఎవరు, కావ్య అని కళావతి గారిని చూయించి చెప్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య అయ్యో నా పేరు కావ్య అని ఆయనకి తెలియదు కదా, ఈ సిద్ధార్థ్ ఏంటి ఆయన ముందు నన్ను కావ్య అని చెప్పేశాడు అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.